తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు, పిడుగులు పడే ప్రమాదం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు. ఇక ఇవాల్టి వెదర్ అప్డేట్ ఏంటంటే, వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 5.8కి ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. రాగల 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన చేసింది. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాలో అక్కడికక్కడే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ రోజు మంగళవారం తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మరో 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురుస్తాయి. అలాగే అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేరతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.